హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సిరి మలిక్ ఫుడ్ వెబ్. ఇవాళ నేను ఆంధ్ర స్పెషల్ ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. ముందుగా మనం ఉప్మా ప్రిపేర్ చేద్దాము. ఈ ఉప్మాని చాలా సింపుల్గా చేస్తున్నాను. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో సరిపడా నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి మరిగించాలి. ఇది మరిగాక అరకప్పు బొంబాయి రవ్వ వేయాలండి. ఆ క్లిప్ బై మిస్టేక్ మిస్ అయిందండి, క్షమించాలి. పెసరట్టుకు కావాల్సిన ప్రిపరేషన్ చేద్దాము. ఒక బౌల్లో 3 కప్పుల పచ్చ పెసరలు తీసుకొని శుభ్రంగా కడిగి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. నేను నైట్ అంతా నానబెట్టానండి. చూడండి మొలకలు వచ్చి ఎంత బాగా ఉబ్బాయో. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాము. పచ్చపెసర్లు హెల్త్కి చాలా మంచిదండి. ఇది బాడీలో ఉన్న కొవ్వుని చాలా బాగా కరిగిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని డైలీ తినచ్చండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు 1/2 స్పూను వామ్ యాడ్ చేసి పిండి రుబ్బుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక గరిటె పిండి వేసి అట్టు వేసుకుందాము. అట్టు బాగా కాలాక సరిపడా గీ వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఎర్రగా కాలి అట్టు రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసుకుందాము. పెసరట్టులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఒక జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, కొత్తిమీర యాడ్ చేసి తగినన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుందాము. ఈ కొబ్బరి చట్నీని తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడే ఒక ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ తాలింపుని కొబ్బరి చట్నీలోకి వేసుకుంటున్నాను. కమ్మని కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. మన ఉప్మా పెసరట్లో ఈ కొబ్బరి చట్నీ వేసుకొని తింటుంటే ఆహా అద్దిరిపోద్దండి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆంధ్ర ఉప్మా పెసరట్టు రెడీ అయిందండి. అలా చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మరి ఇంకే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంటని క్లిక్ చేయండి. దీనివల్ల నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి.